హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము తిరుపతిలో ఉన్న మినర్వా గ్రాండ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం ఇక్కడున్న వెజ్ టిఫిన్ ట్రై చేయబోతున్నాం. ఇడ్లీ, దోశ, వడ, పొంగల్ అన్నీ టేస్ట్ చేసి ఇది బ్రేక్ఫాస్ట్కి వర్త్ అవుతుందా లేదా అనేది మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇది హోటల్ బయట నుంచి ఓవర్ వ్యూ. మీరు చూస్తున్నారు కదా, పార్కింగ్ ఫెసిలిటీ ఎంత బాగుంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. సో అంబియన్స్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. మార్నింగ్ టైం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనిపిస్తుంది. లోపలికి వచ్చాక చాలా క్లీన్, ప్రీమియంగా ఉంది. ఫ్యామిలీతో బ్రేక్ఫాస్ట్ రావడానికి మంచి ప్లేస్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం బఫే కౌంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా టిఫిన్ ఐటమ్స్ ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇడ్లీ, వడ, దోశ, పొంగల్, ఉప్మా, పూరి ఇవన్నీతో పాటు చట్నీ, సాంబారు కూడా ఉన్నాయి. చూడగానే చాలా టేస్టీగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఉప్మా. సో ఇది ఇడ్లీ. సో ఇది వచ్చి వడ, ఇది వచ్చి దోశ, ఇది వచ్చి చిట్టు పూరి. సో ఇది మెదు వడ కర్రీ. ఇలా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇటు సైడ్ హల్వా, బ్రెడ్ మేకింగ్, టీ, కాఫీ చూస్తున్నారు కదా, రకరకాల చాలా ఐటమ్స్ ఉన్నాయి. పర్ పర్సన్కి 350 ప్లస్ ట్యాక్స్ పడుతుంది. బఫేలో మంచి విషయం ఏంటంటే మనకు నచ్చినవి ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. అందుకే మొదట కొంచెం తీసుకొని తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు. ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంది. సీటింగ్ కూడా కంఫర్టబుల్గా ఉంది. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు మనము ఒక్కో ఐటెం టేస్ట్ చేద్దాం. నేను మొదటగా 2 చిట్టి దోశలు, వడ కర్రీ, టమాటా చట్నీ, పల్లి చట్నీ తెచ్చుకున్నాను. మీరు చూస్తున్నారు కదా నా ప్లేట్లో. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. దోశ చాలా క్రిస్పీగా ఉంది. చట్నీతో కలిపి తింటుంటే ఇంకా టేస్ట్గా ఉంది. వడ కర్రీతో కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. నేను మొదటగా దోశతో స్టార్ట్ చేశాను. సో మీరు చూస్తున్నారుగా, దోశ ప్లస్ వడ తింటున్నాను నేను. తర్వాత నేను పొంగల్ ప్లస్ నెయ్యి వేసుకొని వచ్చాను. పొంగల్ చాలా స్మూత్గా ఉంది. నెయ్యి ఫ్లేవర్ బాగా వస్తుంది. మామూలు టేస్ట్గా లేదు, సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది. మార్నింగ్ టిఫిన్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అండి మినర్వా గ్రాండ్. అంబియన్స్, నీట్నెస్ కానీ చాలా అంటే చాలా బాగుంది. స్టాఫ్ రిసీవింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. బెస్ట్ ప్లేస్ ఇది. బస్ స్టాండ్కి చాలా దగ్గరలోనే ఉంటుంది, రైల్వే స్టేషన్ కూడా. ఇక్కడైతే పూరీలు, చిట్టు పూరీలు, సో ఇప్పుడైతే మనం 2 చిట్టు పూరీలు తెచ్చుకున్నాము. విత్ వడ కర్రీ. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడైతే ఉప్మా తెచ్చుకున్నాము. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బాగుంది, టేస్ట్ సూపర్గా ఉంది. సో ఇప్పుడైతే మనం ఆనియన్ దోశ చెప్పాము. ఆనియన్ దోశ వచ్చింది. సో ఆనియన్ దోశ అయితే ఎలా ఉంది తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఆనియన్ దోశలకి అయితే కారం తెచ్చుకున్నాము. ఇప్పుడు వెళ్ళేసి కారం పెట్టి దోశతో తిన్నాము. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. సో ఇది టమాటా చట్నీ, ఇది జింజర్ చట్నీ. టేస్ట్ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉంది. ఇలా మన ముందర బఫెట్ ఉంటుంది. మనం వెళ్ళి ఎంత కావాలన్నా అంత తినచ్చు. సో ఇప్పుడైతే ఇడ్లీ తిన్నాం. ఇడ్లీ ఎంతవరకు తినలేదు. ఇడ్లీ విత్ సాంబార్. ఇడ్లీ విత్ సాంబార్ సూపర్గా ఉంది. అన్ని ఐటమ్స్ చాలా అయితే చాలా బాగుంది.
వర్త్ వర్మ వర్త్. సో ఇప్పుడైతే మనము గ్రేప్ జ్యూస్ తాగుతాం. ఈ పక్క బటర్ మిల్క్ ఉంది. సో ఇప్పుడైతే మనము వాటర్ మెలన్ గ్రేప్ జ్యూస్ తెచ్చుకున్నాం. సో ఫైనల్ టచ్గా హల్వా విత్ కాఫీ. ఇది బఫెట్ అండి. ఇక్కడ అన్నీ పెట్టేసి ఉంటారు. మనం ఎన్ని కావాలన్నా అన్నిసార్లు పెట్టుకొని తినచ్చు. సో ఇది ఒక సైడ్, ఇది వచ్చి జ్యూస్లు అవి ఇటు సైడ్. ఇది ఓవరాల్ అంబియన్స్. బఫెట్ బ్రేక్ఫాస్ట్ 350 ప్లస్ GST మొత్తం 368 రూపీస్. వర్తా కాదా కామెంట్స్ అయితే ఏంటి. ఇప్పుడైతే మనం టిఫిన్ తినేసి బయట అంటే లాబీలో కూర్చోవాలి. సో ఇది 350 వర్తా కదా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది లాబీ 5 స్టార్ 3 స్టార్ హోటల్. సో ఎవరైనా తిరుపతికి వస్తే ఒకసారి నేవా గ్రాండ్ హోటల్ అయితే విజిట్ చేయండి. టిఫిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది బస్ స్టాండ్ నుంచి జస్ట్ ½ కిలోమీటర్ దూరం సైడ్ రిలయన్స్ డిజిటల్. ఇది ఫ్లైఓవర్. ఇటు సైడ్ RS వేర్స్, ఇది మినర్వా గ్రాండ్. ఇదైతే బైక్ పార్కింగ్. ఇదైతే మన బుల్లెట్ ఇప్పుడైతే వెళ్తాం.